బయటకు వెళ్ళే ప్లాన్ చేస్తున్నారా? లేదా వీకెండ్‌కి ఎక్కడైనా వెళ్ళాలి అని అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఈ వార్త మీకోసమే తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే రానున్న 3 రోజుల పాటు తెలుగు 2 రాష్ట్రాలలో కూడా వాతావరణం పూర్తిగా మారబోతుంది. వాతావరణం బిగ్ అలర్ట్ అయితే ఇచ్చింది. వాతావరణ శాఖ చల్లటి కబురు అయితే చెప్పింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే ఇంకా మరికొన్ని ప్లేసెస్ లో అయితే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. అయితే ఐడిఎం విపత్తు నిర్వహణ సంస్థలు అయితే అఫీషియల్ గా వెల్లడించడం జరిగింది. బట్ ముఖ్యంగా ఏ ప్లేసెస్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి అన్నది మాత్రం ఇంకా చెప్పలేదు. బట్ ఇంకొన్ని మాత్రం మనకైతే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్నటి నుంచి ఆల్రెడీ భారీ వర్షాలు అయితే కురవడం స్టార్ట్ అయింది. తెలంగాణలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే జిల్లాలకు ఇప్పటికే అలర్ట్ అయితే జారీ చేశారు. కాబట్టి ఇక గొడుగు కావచ్చు, లేకపోతే రెయిన్ కోట్ కావచ్చు, మీ వెంటే ఉంచుకోవడం చాలా మంచిది. ఇక మరి ఏ జిల్లాలో ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది, ఎక్కడ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, పూర్తి వివరాలు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే ఇప్పటికైతే పిన్ టు పిన్ రాకపోయినా సరే కొంచెం ఆ డీటెయిల్స్ అయితే వచ్చాయి. సో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా మనం ఒకసారి మన తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, భూపాలపల్లి, మూలుగు, అమీర్పేట, అలాగే ఎస్ఆర్ నగర్, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, మెదక్, అలాగే మంచిర్యాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లా, అలాగే సంగారెడ్డి, సిద్దిపేట, భువనగిరి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అండ్ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు అవకాశం అయితే ఉంది. అండ్ ముఖ్యంగా అందరూ కూడా నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎల్ నీనో ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం నుంచి ప్రజలు బయటపడకుండానే మళ్ళీ ఇదైతే వర్షాలు అయితే భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది అన్నట్లుగా అయితే అలర్ట్ జారీ చేశారు. కాబట్టి బయటకు వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండండి. ఏ జిల్లాల్లో ఉన్నా సరే ప్రభావం ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం తెలియదు. అంటే తేలికపాటి వర్షం ఉంటుందా, లేకపోతే పూర్తిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా తెలియదు. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే మీరు బయటికి వెళ్ళాలి అన్న ప్లాన్ ఏదైతే ఉంటుందో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ 3 రోజులు అయితే జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనందరికీ తెలుసు మియాపూర్లో లాస్ట్ టైం భారీ వర్షాలు కురిసినప్పుడు ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. అతను డ్రైవింగ్ చేసేటప్పుడు అది భారీ వర్షాలు, అలాగే మన హైదరాబాద్లో ఒక ప్రాబ్లం ఉంది. వర్షాలు ఎప్పుడైతే కురుస్తాయో ఆ వర్షాలు అలానే ఉండిపోతాయి, ఆ నీరైతే అలానే ఉండిపోతుంది. సో అలాంటి సందర్భాలలో ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఇంకా ట్రాఫిక్ని చాలా మంది తట్టుకోలేక ఏవైతే షార్ట్ కట్స్ రూట్స్ ఎత్తుక్కుంటూ ఉంటారో సో ఆ షార్ట్ కట్స్ రూట్స్లో వస్తూ ఉంటే ఎక్కడ పెద్ద హోల్ ఉంటుంది, ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఏం తెలియని పరిస్థితులలో జస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనైతే వెళ్తూ ఉంటారు. అదే విషయంలో అయితే మియాపూర్లో అయితే ఒక దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. అలాంటి ఏవైతే జరగకుండా ఉండాలి అంటే మీరు తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాఫిక్ ఉన్నప్పటికీ కూడా, లేకపోతే మీరు వర్షంలో నానుతున్నప్పటికీ కూడా మీరు జస్ట్ మెయిన్ రోడ్సే ప్రిఫర్ చేస్తే మంచిది. ఎందుకంటే మెయిన్ రోడ్స్లో ఉన్నట్లయితే ఎక్కడైనా మ్యాన్ హోల్స్ అలాంటివి ఏమైనా ఉంటే అది రెడ్ అనేది ఒకటి చూపిస్తుంది. సో ఇక్కడ అలర్ట్గా ఉండాలి అని. బట్ ఈ చిన్న చిన్న దారులు ఏవైతే ఉంటున్నాయో అక్కడ ఏముంటుంది, ఎలా ఉంటుంది ఏం తెలియదు. కాబట్టి సో మోస్ట్లీ మీరు హైవేస్ లేకపోతే మెయిన్ రోడ్స్ మీదే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్తలు ఏంటి అంటే ఈ 3 రోజుల పాటు మీకు వీలుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి. లేకపోతే ఏదైనా తప్పనిసరి పరిస్థితులలో మీరు బయటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తే మాత్రం మీరు గొడుగు కావచ్చు, లేకపోతే రెయిన్ కోట్ కావచ్చు, మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో అది తీసుకొని బయటికి వెళ్ళడం ద్వారా ఇంకా మంచిది. అండ్ ఈ సెల్ ఫోన్స్ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మీరు బయటికి తీసుకొని వెళ్ళి వాడడం వల్ల దాని ఎఫెక్ట్ ఇంకొంచెం ఎక్కువ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ తెలుగు 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్లు ఎక్కువగా వాడడం, ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు వాడడం, అలాగే రెయిన్ కోట్స్ తీసుకొని వెళ్ళి రెయిన్ కోట్స్ వేసుకోవడం అయితే మంచిది. సో ఎక్కడికి వెళ్ళినా సరే జాగ్రత్తగా ఉండండి. మెయిన్ రోడ్స్ హైవేస్ మీదే జర్నీ చేయండి. షార్ట్ కట్స్ గల్లీలు వెతుక్కోకండి. ట్రాఫిక్ ఉన్నా సరే వానలో తడిచినా సరే మీరు జాగ్రత్తగా ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వెళ్ళడం ముఖ్యం, ఫాస్ట్గా వెళ్ళడం ముఖ్యం కాదు. జాగ్రత్తగా ఉండండి. ఇట్స్ ఎ బిగ్ అలర్ట్ అని చెప్పొచ్చు.